Proverbs chapter 3 verses 1 and 2. Verses 1 and 2. My son, do not forget my teaching, but keep my commandments. Keep my commands in your heart, for they will prolong your life many years and bring you peace and prosperity. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుపు సంవత్సరములను శాంతిని నీకు అనుగ్రహించును. గాడ్ ఈజ్ అడ్రస్సింగ్ అస్ లైక్ హిస్ సన్స్. నా కుమారుడా అని దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నారు. నా కుమార్తె, నా కుమారుడా అని దేవుడు పిలుస్తున్నారు. ఆయన ఆజ్ఞల్ని మనం హృదయపూర్వకంగా గైకొన్నట్లయితే, ఇఫ్ వీ టేక్ హిస్ కమాండ్మెంట్స్ హార్ట్ఫుల్లీ, ఇఫ్ యూ యాక్సెప్ట్ దెమ్, అవి దీర్ఘాయువును సుఖజీవంతో గడుపు సంవత్సరములను శాంతిని మనకు అనుగ్రహిస్తాయి. ఏమేమి ఇస్తాయి చూడండి. దీర్ఘాయువు ప్రతి ఒక్కరూ కోరుకునేది. దీర్ఘాయువు అంటే దీర్ఘాయువు అంటే ఎక్కువ సంవత్సరాలు జీవించడం. సుఖజీవముతో గడుపు సంవత్సరములు. మనం జీవించిన టైం అంతా కూడా సుఖంగాను సంతోషంగాను జీవించాలని కోరుకుంటారు. 2, మూడవది శాంతి. శాంతిని కూడా మనకి ఇస్తానంటున్నారు. ఇంతకన్నా ఏ మనిషి కోరుకునేది అంతకన్నా ఎక్కువగా ఏమీ ఉండదు నాకు తెలిసి. కొంతమంది అయితే మోర్ అండ్ మోర్ మనీ కోరుకుంటారు, కానీ ఎక్కువ మంది వీటిని మాత్రమే కోరుకుంటారు. అవన్నీ దేవుడు మనకి ఇస్తానంటున్నారు. ఎప్పుడు? అక్కడ ఒక విషయం ఉంది. నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొన్నప్పుడు అంటున్నారు. ఊరికనే ఇవ్వట్లేదు దేవుడు మనకు అవి. నా ఆజ్ఞలను మీరు హృదయపూర్వకంగా గైకొన్నట్లయితే నేను దీర్ఘాయువుని ఇస్తాను, సుఖజీవంతో గడిచి సంవత్సరాలను ఇస్తాను, శాంతిని కూడా మీకు ఇస్తాను అని చెప్పి దేవుడు, ఫర్ లెంగ్త్ ఆఫ్ డేస్ అండ్ ఇయర్స్ ఆఫ్ లైఫ్ అండ్ పీస్, ఇవన్నీ కూడా మీకు ఐ విల్ గివ్ యూ అని దేవుడు చెప్తున్నారు అన్నమాట.